నాకు చాలా ఉన్నాయి, కానీ ఏ విధము చేతనైనా నేను పునరుద్ధానము పొందాలని నేను ఎన్నాళ్ళు దేనికోసమైతే బ్రతికానో, ఏది లాభం అనుకున్నానో అదంతా ఇప్పుడు నష్టం అనుకుంటున్నాను. అసహ్యమైనది అనుకుంటున్నాను. నాకు ఏది నచ్చిందంటే, నాకు ఏది అవసరం అంటే ఇవన్నీ కాదు. నాకు అదిగో ఆ పునరుద్ధానం నాకు కావాలి. అందుకు నేనేం చేస్తున్నానంటే యేసుని సంపాదించుకుంటున్నాను అంటాడు. హల్లెలూయా. అది ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు గారు ఆ పునరుద్ధానము అనేటువంటి ఆ మాట ఆయన చెప్తాడు. చదవండి. మానవ జాతి ధర్మశాస్త్ర మూలమైన నీతిని పట్టుకొని వేలు కాడుతున్నారు, వాళ్ళు జయం పొందలేకపోతున్నారు. ధర్మశాస్త్రం వాళ్ళకి తీర్పు తీరుస్తుంది. సోదరులారా, ధర్మశాస్త్ర సంబంధమైన నీతికి వేరుగా దేవుడు ఒక నీతిని భూమి మీద వదిలాడు. ఆ నీతే యేసుక్రీస్తు వారి నీపు, ఆ నీతే దున్నబడిన సాళ్ళు. ఆ నీతిని పీల్చుకొని నీతి మొక్కలుగా పెరిగి పరలోక రాజ్యములో ఆయన తండ్రి యొక్క సింహాసనం పక్కన నీవు నేను ఉండటానికి ఆయన వీపు వచ్చాడు. మానవ జాతి సాతాను సమూహము దున్నారు, ఇంకా బారుగా దున్నుతూనే ఉన్నారు. ఈ నరమొక్కలు నాటిన అంతవరకు ఆయన వీపు దున్నబడతానే ఉంటుంది. ఆయన రక్తం కారుతానే ఉంటుంది. ఆయన రక్తం ఆగలేదు, నేటి వరకు ఆగలేదు. మానవుడు పాపము చేసినప్పుడల్లా రక్తం కారుతానే ఉంటుంది. నీవు రక్షించబడ్డావు అనుకుంటున్నావేమో, నీవు తప్పు చేసినప్పుడల్లా ఆయన రక్తం నీ మీద ప్రోక్షించబడకపోతే తప్పు నేను నిలిచిపోదు. కనుక నేను అటు వెళ్ళట్లేదు. పునరుద్ధానాన్ని గురించి నేను చెబుతున్నాను. ఆయన మనమందరము పునరుద్ధానం పొందాలని ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానం పొందాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతకీ పునరుద్ధానం అంటే ఏమిటి? పౌలు గారు చెప్తాడు, యేసును సంపాదించుకోవడం పునరుద్ధానం అంటాడు. ఈ లోకంలో మనము చాలా చాలా సంపాదించుకున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ చక్కని పిల్లలు చూడు, ఇలా పెట్టుకొని కూర్చున్నారు. పిల్లలు పాస్టర్మ గారు వాళ్ళ పిల్లలకు ఉద్యోగం సంపాదించుకుంటాయి. ఓకే, చాలా చాలా సంపాదించుకుంటున్నారు మీరు. అయితే యేసుని సంపాదించుకున్నారా? అది నాకు లాభం. వీళ్ళని సంపాదించుకుంటే వీళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత అది నేను అనకూడదులే, చూస్తాను మీ పిల్లలు బుద్ధిమంతులు. కానీ కొంతమంది పిల్లలు చూడరు. పిల్లలు బుద్ధిమంతులే, పిల్లలు వెళ్ళాలని అనొచ్చా? నేను అట్టాగే అంట పిల్లలే కదా. భార్యలు కుమారులు బుద్ధిమంతులే, భార్యలు బుద్ధిమంతులు కాకపోతే పలకను కూడా పలకని రమ్మ నాన్న వాళ్ళకి వస్తారు. వాళ్ళతో పలికితే నేను నీతో పలకనట్టుగా ఆ గొంపు పట్టుకొని అట్లాగే వెళ్తారు కొంతమంది కొడుకులు. ఇంకా జబ్బ దాటరు. అంతే. తల్లిదండ్రులు ఒకసారి చూస్తే బాగుండు, ఒక చూస్తే బాగున్నా కొడుకుని అనుకున్నా కూడా చూడను కూడా చూడండి. నువ్వు తినేది ఆ రోజుల్లో ఇంత బాగా బజ్జీలు ఉండేది. మేము పెద్ద పెద్ద ఫంక్షన్కి ఏమైనా పెడితే నేను అప్పుడు అలాగే తీసుకునేవాడు. ఆ బజ్జీలు తీసి నిజంలో పెట్టుకునేవాడు. అంటే నువ్వు చూడకుండా. ఎందుకో తెలుసా? నా కొడుకు వాడికి బజ్జీలు అంటే భలే ఇష్టం. తీసుకెళ్ళంటే వాడు తమిళ అంటాడు కనుక వాడికి తీసిస్తే వాడు తింటాడు. సంపాదించుకున్నాము, పెద్ద చేశాము. వాళ్ళు ఇప్పుడు కనుక ఇదంతా లాభమే లేదనిపించింది. ఇల్లు పెదరాములు సంపాదించుకున్నాను చెప్తున్నా, మీకు అర్థమవటాలు చెబుతున్నానండి. ఏదేదో వెళ్ళిపోతున్నాను నేను. అది రిజిస్ట్రేషన్ చేయడానికి చుట్టుపక్కల వాళ్ళతో రోజు గొడవలే. రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నా కొడుకు పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. వాడు ఇంటికి వెళ్ళి మా నాన్న నా పేరు రిజిస్ట్రేషన్ చేసి పెడితే మర్యాద చేసి నా పేరు మీద తిప్పి రాపి, లేకపోతే నువ్వు రాబాకని నా కొడుకు పంపించేసింది. వాడు వచ్చి నా గొంతు పట్టుకున్నాడు. నా పిల్లం పేరు మీద రాయిదానా అని అంటున్నాడు. వాడు
ఇక్కడ అనుకోండి ఆ మాట. ఆ